మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 135వ కీర్తన మొదటి వచనాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఈరోజు ఆదివారం కదండి, చాలా మంది దేవుని మందిరానికి వెళ్ళాలి అని చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. దేవుడు ఈ రోజున ఏ మాట ద్వారా, ఏ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తాడా, దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలి, ఒక చక్కటి పాట పాడాలి, చక్కగా దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో తన్మయత్వంతో మైమరిచిపోవాలి, ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుకోవాలని చాలామంది ఆసక్తిగా ఆదివారం కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి కొంతమంది ఆ వచ్చే ఆదివారం అంటే ఉన్న ఒక్క సెలవు దినాన్ని కూడా తమ కోసం, అంటే 6 దినాలు వారు ఎలాగో వారి జీవితాల్లో దేవుని మందిరంలోకి రాకుండా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉంటున్నారు. వారానికి అంటే 6 దినాలకు ఒక్కసారి వచ్చే ఆ ఒక్క వారాన్ని కూడా దేవుని మందిరంలో గడపకుండా, దేవుని సన్నిధిలో వారి జీవితాలను గడపకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తూ ఉంటారు. ఆదివారం అంటే కేవలం తిరగడం కాదు సుమా. ఆదివారం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని బట్టి నీవు రాకడ కొరకు వాక్యానుసారంగా సరిదిద్దుకోవాల్సిన అవసరత ఉన్నది. లేఖనం సెలవిస్తుంది, మనం వాక్యం అనే అర్థంలోకి వచ్చినప్పుడు మన లోపాలేంటో మనకు అర్థమవుతాయి. చాలామంది వాక్యం దగ్గరికి రారు, వాక్యం వినరు, వాక్యం ద్వారా తమ జీవితాలను దేవుని వైపుకు త్రిప్పరు. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, వాక్యము మన జీవితాలు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తుందో తెలుసా ప్రియులారా? వాక్యం అనగా దేవుడు, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడడమే. దేవుని మాట కొరకు ఆతృత కలిగి ఉన్నావా? చాలామంది దేవుని వాక్యం పట్ల ఆసక్తి కనపరచరు. చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధి అని అంటే అనాసక్తి చాలా ఉంటుంది. అనేక పనులు పెట్టుకుంటూ ఉంటారు. వాక్యం ఉంటేనే నీ నా జీవితాల్లో దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో ఆరాధించకుండా నీ జీవితాన్ని గడిపే మాకు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళు. ఒకప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయో తెలుసా ప్రియులారా? ఒకప్పుడు మన జీవితాల్లో పాళెం బయటే అనగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నియమించినప్పుడు, మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని చేయమన్నప్పుడు కేవలం యాజకులు మాత్రమే వెళ్ళేవారు పరిశుద్ధ స్థలంలోకి కానీ, అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ. మిగతా అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే పాళెంలో ఉండేవారు. కానీ ఇప్పుడైతే మనందరం ఆరాధించుకోవడానికి ఒక చక్కటి స్థలం ఉంది. అందరం కూడా దేవుని మందిరానికి వెళదాం, ఆరాధిద్దాం. ఏ సంఘానికి వెళ్ళినా, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా క్రమం తప్పకుండా క్రమశిక్షణ కలిగి దేవుని మందిరానికి వెళ్ళు. ఎక్కడైతే జీవం గల దేవుని వాక్యం అందించబడుతుందో, ఎక్కడైతే వాక్యం ద్వారా నువ్వు కట్టబడుతున్నావో, ఎక్కడైతే వాక్యం ద్వారా ఇదిగో ఈ జీవితం నాది, ఈ వాక్యం నాకు అని దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభూతిని ఎక్కడ నువ్వు అనుభవిస్తావో అక్కడ దేవుని సన్నిధిలో నీవు ఉండడం చాలా ఉత్తమము. అందుకనే లేఖనం సెలవిస్తుంది, దేవుని మందిరములో, దేవుని పరిశుద్ధపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. కీర్తన గ్రంథం అంతా కూడా దేవుని స్తుతించడం గురించి అనేక విషయాలు చెప్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ కీర్తనలో దేవుని స్తుతించండి అని మొదటి వచనము, ఆఖరి వచనంలో రెండింటిలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. 74 కీర్తన దావీదు భక్తుడు రచించి ఉన్నాడు. దావీదు కూడా గొప్ప ఆరాధన వీరుడు, గొప్పగా దేవుణ్ణి స్తుతించేవాడే. ప్రియవాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్తుతించడం నీకెంత గొప్ప ఆధిక్యత తెలుసా? వాస్తవానికి దేవుణ్ణి ఎవరు స్తుతించేవాళ్ళు తెలుసా? అంటే దేవుడు ఈ లోకానికి రావడానికంటే ముందు, అంటే కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావడానికంటే ముందుగా ఎవరు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళో తెలుసా ప్రియులారా? కోటాను కోట్ల దేవదూతలు. వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన వారు కాదండి. దేవదూతలు మనం యెషయా గ్రంథంలో మనం గమనిస్తున్నాం. మరి కెరూపులు, శరాపులు 6 రెక్కలు కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి దేవుని మందిరంలో. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తే, ఏ గొప్ప భాగ్యం! దేవదూతలు స్తుతించాల్సిన స్తుతి దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. అంటే మనకి ఎలాంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడంటే దేవదూతల స్థానం ఇచ్చాడు. దేవుని స్తుతించడానికి కొంతమంది నాలుకలు, నోరులు, చేతులు ఏవి పనిచేయవు. సోమవారం నుంచి శనివారం దాకా అరవమంటే రోడ్ల మీద ఆల్స్వరమే వినబడుతుంది. దేవుని మందిరంలో హల్లెలూయా చెప్పడానికి, స్తుతులు చెప్పడానికి, దేవుని స్తుతించడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి వారి నోరులు పనిచేయవు.
వాక్యం వింటున్న నా జీవితంలో దేవుణ్ణి ఆరాధించిన ఒక గొప్ప భాగ్యం అండి. ఒకప్పుడు దేవదూతలకు ఉండేదండి. ఆ ఆరాధన మర్చిపోయి, ఆ ఆరాధన విడిచిపెట్టి దేవుడు మన ఆరాధన స్వీకరించడానికి మన మధ్య ఆత్మస్వరూపిగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆరాధించడం చాలా గొప్ప విషయం. అది మాటలతో చెప్పలేం. ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించి చూడు. హృదయమారా నువ్వు దేవుణ్ణి నువ్వు ఆరాధించినట్లయితే ఇక మరెన్నడూ ఇంకొకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు దేవుణ్ణి ఆరాధించు అని. నీ జీవితంలో నువ్వు దాన్ని రుచి చూడగలిగినట్లయితే దేవుణ్ణి స్తుతించడం ఎంత బాగుంటుందా అని ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తావో ఇక ఆపడం నువ్వు దేవుణ్ణి స్తుతించడం ఆపాలనుకోవు. ఎందుకంటే అంత గొప్పగా ఉంటుంది దేవుణ్ణి స్తుతించడం. 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇచ్చి ఈరోజున ఎంతోమంది కన్ను చూపు మేరలో ఆవిరిలాగా నీటి బుడగలుగా ఇలా వెళ్ళి అలా చనిపోయేవారు చాలామంది ఉన్నారు. సజీవుల సంఖ్యలో ఉంచాడు. దేవుని స్తుతించడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి నీకు ఈ సాకులు, అనేక పనులు అడ్డంగా పెట్టుకో మాకు ప్రియ దేవుని బిడ్డ. దేవుని మందిరానికి వెళదాం, దేవుని వాక్యాన్ని విందాం. తద్వారా వాక్యమనే అర్థంలో మనలను మనం సరి చేసుకుని దేవుని రాకడకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్నారు, వారందరినీ సన్నిధిని వెతకగలిగిన కృపను దయచే. యెహోవా మందిరములో ఆయన సన్నిధిలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి అన్నారు ప్రభు. నిన్ను స్తుతించగలిగిన గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మందిరానికి వెళ్ళడం ద్వారా నిన్ను స్తుతించి నీ మాటలు విని వారి జీవితాలు కట్టుకొని రాకడ కొరకు సిద్ధపరచగలిగిన అనేకులను సిద్ధపరచగలిగిన కృపను దయచేయండి. మా ప్రియులు అందరి ప్రభా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆటంకాలుగా వారి జీవితాలు ఉంటున్నావో అటువంటి ఆటంకాలన్నింటినీ లయపరిచి అయ్యా ప్రభా వింటున్న మా ప్రియులందరూ కూడా మందిరాలకు వెళ్ళగలిగిన కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.